మిడ్మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 4696 కుటుంబాలకు 230 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నారు. 2018లో మిడ్మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ కింద 5 లక్షలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఆనాడు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని గుర్తు చేశారు ఆది శ్రీనివాస్. ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వారికి భరోసాను కల్పించడానికి వాళ్ళ ఉద్యోగంలో పాల్గొన్నాడు. బస చేసిండు, ఒకరోజు సంఖ్య పెరుగుతున్న మధ్యలో రాత్రి నిద్రేసిండు. ఈ విధంగా అందరం కూడా ముంపు గ్రామాల ప్రజల కారణం అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇల్లు ఇచ్చి కార్యక్రమం చేస్తున్నానని ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే 20వ తేదీన ఉదయం 10:30కు వేమనోడకు వస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పండి. ముంపు గ్రామాల నిర్వాసితులకు 4696 ఇండ్లు డబ్బు రూపాయలు చూస్తే 236 కోట్ల 80 లక్షల రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్ళ కింద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిండు. ఇది ప్రజాప్రభుత్వం చెప్తుంది. ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసులను ఆదుకుంటుంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము 10 మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పండి. ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తుంది ప్రభుత్వానికి. మీ ద్వారా నేను కోరుతున్నా. మా హయాంలో చేయలేకపోయినాం, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు అభినందనలు ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నాం. మంచి పని చేస్తే మేము మద్దతు ఇస్తామన్నారు కదా. మీ హయాంలో నేతలు యారిటీ తీసుకురాలే, మీ హయాంలో రాజనాలయానికి అభివృద్ధి తీసుకుపోలేరు. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామన్నమాట. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా